కాకతీయుల నాటి ఆలయం, పురాతన ఆలయం, మన భారతీయుల ఆలయం, కాకతీయుల రుద్రేశ్వర రామప్ప ఆలయం. వాటి గురించి తెలుగులోని, హిందీలోని, అన్ని భాషల్లోని వాటి ఆలయం యొక్క ప్రతిష్టత ఏంటి, విశేషం ఏంటి, వాటి గురించి ఒక మన ఎంట్రన్స్లోనే రాసి ఉంచారు. అది కూడా మీకు తీసి పెట్టాను. ఇట్లా అయితే మేము సరస్వతి పుష్కరాలకు స్టార్ట్ అయినా కనుక ఆ పిక్ కూడా పెట్టిన. ఈ రుద్రేశ్వర రామప్ప ఆలయం స్టార్టింగ్ నుంచి చాలా దూరం, అంటే నడుస్తుంటే బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, గాలి గోపురం చూడండి ఎంత పైకి, ఎంత హైట్గా ఉంది, ఎంత బాగా చెక్కిరంటే ప్రతి ఒక్కళ్ళు బాగుంది. సరాకుంటే పెద్ద ఏముంది మీరు వచ్చినా ఎట్లొచ్చినా, ఎట్లా వచ్చిరు? హైదరాబాద్ నుంచి వచ్చిరా? ఎంతమంది వచ్చారు? 34 మంది. పడింది పడింది, పో నువ్వు పడ్డా, పో ఇది పట్టుకో, దూరం నడుచుకుంటా. దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె మా మిర్యాలగూడెం ఆమె కలిసిందనమాట. హైదరాబాద్లో ఉంటుంది తల్లిగారు మిర్యాలగూడెం. మధ్యలో కలిసినందుకు అట్లాగా కొంచెం హ్యాపీగా మా పలకరించుకున్నమాట. మధ్య మధ్యలో కొన్ని నుంచి కూడా కనిపిస్తారు. బ్రహ్మసూత్రం 3వ శివాలయం, 3వ లింగం. ఫోటో తీయదా? శివునికైనా సరే నామం మనకి అడ్డంగా కనిపిస్తుంది, అడ్డంగానే పెడతారు. కానీ ప్రతి ఒక్క అక్కడ చూసిన 3 శివాలయానికి బ్రహ్మస్తూపం ఉంది, అంటే నిలువుగా అనమాట, బ్రహ్మస్తూపం లాగా ఉంది బొట్టు. కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి. నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి